సో ఇప్పుడు కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి, అది కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది చాలా కీలకంగా మారింది ఇప్పుడు. ఎందుకంటే గ్రామాల్లో జరుగుతున్న ఎన్నిక అసలు గ్రామ స్థాయిలో ఏ పార్టీకి పట్టుంది అనేది ఇక్కడ తేలబోతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కా లేకపోతే కాంగ్రెస్కా లేదా బీజేపీకి వేస్తారా అనేది ఇక్కడ చూడాలి. మరి బీజేపీ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ సర్పంచులు నిలబెట్టే పరిస్థితిలో ఉన్నట్టుగా అయితే మాకు కనపడట్లేదు బీజేపీ. వాళ్ళకి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల లిస్టే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అన్ని స్థానాల్లో 100 స్థానాల్లో పోటీ చేయడానికి వాళ్ళు ఇప్పుడు అభ్యర్థులను ఎన్నుకునే పరిస్థితి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఉంది. మరి అలాంటి టైంలో మరి గ్రామ పంచాయతీ ఎన్నికల పోటీలో బీజేపీ ఉంటుందా? ఒకవేళ ఉన్న బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసినంతా కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకడుతుంది. సో అడ్డు వేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనికి అడ్డుగా ఉంది కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్లు మేము చేయలేకపోతున్నామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంలో పెట్టింది. సో ఈ నేపథ్యంలో బీసీలందరూ కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు బీజేపీ మీద. సో ఇప్పుడు బీజేపీ కనుక పోటీ చేస్తే మరి బీజేపీ కోటేసే పరిస్థితి ఉంటుందా లేదనేది చూడాలి. సో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సై అంటున్నది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం సాధించడంతో ఇక గ్రామాలపై పట్టు సాధించాలని భావిస్తున్నది. సర్పంచ్ ప్రాదేశిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న అధికార పార్టీ మంత్రులకు సమన్వయం బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నది. జూబ్లీహిల్స్ ఎన్నికలో మొదట్లో బీఆర్ఎస్ పైచేయిగా ఉండగా ఆ తర్వాత కాంగ్రెస్ అనుసరించిన రాజకీయ వ్యూహాలు పోల్ మేనేజ్మెంట్తో 24,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఇక్కడ అనుసరించిన ప్రణాళికలను వచ్చే ఎన్నికల్లోనూ అనుసరించేందుకు సమాయత్నం అవుతున్నది. అలాగే జూబ్లీహిల్స్లో ఉన్న 7 డివిజన్కు 2 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం, వారు ముఖ్య నేతలు స్థానిక నేతలను శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికల్లో ఓటర్ల వద్దకు వెళ్లడం వంటి ప్రచార కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించి సక్సెస్ అయ్యారు. అదే స్థాయిలో మంత్రులు జిల్లా డీసీసీ నూతన అధ్యక్షులతో ఎన్నికల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన డీసీసీలు